सहित हित सत्यमु शारदास्तन्यमु आलोचनामृतमु साहित्यमु सहित हित सत्यमु शारदास्तन्यमु सारस्वताक्षर सारथ्यमु ज्ञानसाम्रा తృతీయోధ్యాయ ప్రారంభ. ఓ మహేశ్వరులారా, మరణోక కథ చెప్తాను ఆలకించండి. పూర్వము పుల్కాముఖుడు అనే రాజు ఉండేవాడు. అతడు జితేంద్రియుడు, సత్యవాది. దినదినము దేవాలయాలకు వెళ్లి బ్రాహ్మణులకు విశేషమైన ధనమును ఇచ్చి సంతోషపరిచేవాడు. అతని భార్య ఉత్తమ గుణములు గల సౌందర్యవతి. ఆ రాజు అట్లు వ్రతము చేస్తుండగా సాధువు అనే ఒక వైశ్యుడు అనంతమైనటువంటి ధనరాశులతో పడవ నింపుకొని లంకకి రాజుతో ఇలా అంటున్నాడు, రాజా, మీరు చేస్తున్న వ్రతమేమి, ఎందుకు చేస్తారు, వివరంగా తెలుపని కోరినాడు. అప్పుడు రాజు పోయి నువ్వు ఎన్నో పాపాల తర్వాత ఎన్నో జన్మల తర్వాత నీకు మానవ జన్మ ప్రసాదించినరా బాబు, ఇప్పటికన్నా నీ జన్మకి సార్థకత అనేది వెతుక్కోరా నాయన. ఇప్పుడు వెతుక్కొని ఈ శరీరానికి సార్థకత పొందు అనే విషయాన్ని మనకి భగవంతుడు చెప్తూ ఉంటాడు. దేనికోసము అంటే ప్రతి ఒక్క మానవుడు పుట్టిన దానికి సార్థకత వెతుక్కోవట్లేదు. ఎప్పటికైనా వాళ్ళ జీవితం గడవడానికో కుటుంబ పోషణ కోసమో పరిగెత్తడమే తప్ప మరి శరీరానికి సార్థకత అనేది ఎక్కడి నుంచి సంపాదించుకోవడం అనే విషయాన్ని ఏ మనిషి ఆలోచిస్తలేరు. ఎందుకు ఆలోచిస్తలేరంటే ఇప్పటి కాలానుగుణం ఆ విధంగా ఉంది. పూర్వము ఎంత కష్టపడ్డా కూడా చివరి క్షణాల్లోనైనా భగవంతుని సేవల్లో నిమగ్నమైన అడపాదడపా దేవాలయానికి వెళ్ళి అక్కడ సేవా కార్యక్రమాలు చేసే అంత సమయాన్ని వెచ్చించుకున్నారు. కానీ ఇప్పటి కాలంలో భగవంతుని నామస్మరణ ఇంట్లో కూర్చుని ఒక 108 సార్లు చేయడానికి కూడా చాలా బద్ధకంగా మారింది. ఎందుకు మారిందంటే మన చేతిలో ఉండేటువంటి హ్యాండ్స్ ఒక ఫోన్ ని ఒక 2 గంటల సేపు నాన్ స్టాప్ గా చూడగలుగుతాం దాన్ని స్క్రోల్ చేసుకుంటూ. ఎందుకని చెప్తున్నా అంటే దాంట్లో వచ్చేటువంటి కాలానుగుణంగా వచ్చేటువంటి రీల్స్ కావచ్చు, ఇంకేమైనా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శంభవేంద్ర లోకవేంద్ర శంకరాయ నమ శివాయ యథా నమ శివాయ ఏకాదశరుద్రానావాహ్య చెప్పాలి. అభీష్ట సిద్ధిమే దేహి శరణ గతవత్సల భక్త్యా సమర్పయే తుభ్యం షష్ఠ
ఆవరణ అర్చనం అనగా షష్ఠమావరణ స్థిత ఏకాదశ రుద్ర పూజ మహాలింగప్రేనాథో అక్షతోదకం విసుగులే అనంతరం పంచవింశతి లింగాత్మక తత్పురుషాది పంచ బ్రహ్మరూప సప్తమావరణార్చనం కరిష్యే. సుఖవల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పాతక భర్జన పాతక నాశన దీన జన ప్రియ దీప్తి శివ. కరుణతో